కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని పిలిచి ఇలా అడుగుతారు, కృష్ణ, నాకు 100 మంది కుమారులు ఉండేటువంటి వాళ్ళు అందరూ చనిపోయారు, ఎందుకు అని అడిగారు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు, 50 జన్మల క్రితం మీరు ఒక వేటగాడు ఒక మగపక్షిని చంపుదామని చూశారు, మీ బాణం గురి తప్పింది. అప్పుడు తన మీద కోపంతో తనకు 100 మంది పిల్లలున్నారని గ్రహించి తన గూడు దగ్గరకు వెళ్లి మరి ఆ 100 మంది పిల్లల్ని చంపించేశారు. దానివలన తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో అలా కుప్పకూలిపోయింది. 100 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పడం జరిగిందనమాట. అది సరే, దానికి 50 జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని అడగడం జరిగింది. 100 మంది పిల్లల్ని కనాలి అని అంటే దానికి పుణ్యం కూడా పెట్టుకోవాలి. ఈ 50 జన్మల్లో మీరు ఆ పుణ్యం కూడా పెట్టుకున్నారు, అందుకే మీకు 100 మంది పిల్లలు పుట్టారు అని అన్నారు. దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, గహన కర్మణో గతిహి అని. చర్య మరియు ప్రతిచర్య చాలా సంక్లిష్టమైనది. ఏది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది. శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించి ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంది. 1000 ఆవు దూడలు ఉన్నటువంటి ఒక గోశాలలో తల్లి ఆవును గనక పంపిస్తే తన లేగదూడ ఎక్కడుందో ఆవు వెంటనే కనుక్కుంటుంది. అలాగే కర్మ కూడా అంతే. మీరు రోడ్డు మీద ఉన్నారా, ఆఫీస్ లో ఉన్నారా, సినిమా థియేటర్ లో ఉన్నారా, మీరు బయట ఉన్నారా, మీరు ఎక్కడున్నా సరే కర్మ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ విషయం ఏం సూచిస్తుంది అని అంటే కర్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. అది